జీవం గల దేవుడికి జీవం లేని స్తంభం ఆధారమైంది కాబట్టి నా స్తంభాన్ని మొక్కుతా. ఏం చెప్పారనంటే మనకు రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ముందేం చెప్పారు? నీకు రోగాలు పోతాయి, నీ కష్టాలు పోతాయి. ముందే పుట్టించడమే, నిన్ను నమ్ముకునేటప్పుడు పుట్టించుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ ఈ బ్రోకర్ గారిని ఎందుకు తీసుకురావడం, పాస్టర్ గారిని? రక్తం కావాలా, అమృతం కావాలా అంటే ఏమనుకుంటాడు తెలుసా? లేలే, నాకు ఏసు రక్తం కావాలంటాడు. బొట్టుకు పారిపోయే వాళ్ళు అవునా? కట్టె చూపించాలా, బొట్టు చూపించాలా? వాళ్ళకి బొట్టు చూపిస్తే చాలా పారిపోతారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది తెలంగాణలో ఒక పల్లెటూరు ఉండేది. సిటీలో నిజామాబాద్లో ఉంటాము, ఇందూర్ అని. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 950 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చామన్నమాట. ఎందుకు వచ్చామనంటే ఇక్కడ మత మార్పిడులు ఎక్కువ జరుగుతున్నాయి. ఎలా అంటే ఏం తెలియని వాళ్ళను ట్రైబల్ ఏరియాలో వాళ్ళు వచ్చి ఏదో సేవనో లేదంటే మీకు రోగాలు నయమైపోతాయనో ఇలా జరుగుతున్నాయి. మా దగ్గర కూడా జరుగుతాయి, కానీ ఇంతలా జరగవు అన్నమాట. ఇప్పుడు మేము యాక్చువల్గా మేము కార్లో వస్తూ ఉండేటప్పుడు ఒక స్తంభంకి రాసిందన్నమాట, నిజమైన దేవుడు యేసు ప్రభువు అని ఒక స్తంభంకి రాశారు. ఇంకో స్తంభంకి ఏం రాశారంటే యేసు జీవం గల దేవుడు. ఏ దేవుడు? జీవం గల దేవుడు. సరే, జీవం గల దేవుడు అని చెప్పుకున్నావు, నువ్వు నచ్చింది, మనకు పర్వాలేదు. కానీ దేని మీద రాసావంటే జీవం లేని ఒక స్తంభం మీద రాసావు. దేని మీద రాసావు? జీవం గల దేవుడికి జీవం లేని స్తంభం ఆధారమైంది కాబట్టి నా స్తంభాన్ని మొక్కుతా. ఇప్పుడు మన సనాతన ధర్మంలో మనం చెట్టుకు మొక్కినా, పుట్టకు మొక్కినా, మట్టికి మొక్కినా, దేనికి మొక్కినా కానీ ప్రతి దాంట్లో సర్వాంతర్యామి మనం ఎక్కడైనా మొక్కగలుగుతాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే జీవం గల దేవుడు అనుకుంటూనే ఒక స్తంభం ఆధారమైంది అక్కడ యేసుకి. అవునా? అంటే మనము ఆ స్తంభాన్ని కూడా మొక్కొచ్చు. మనకు ఒకవేళ మనం వెళ్ళి ఆ స్తంభాన్ని మొక్కితే మళ్ళీ ఏమంటారంటే మళ్ళీ వాళ్ళు జీవం గల దేవుడు అంటారు. మరి నీ జీవం గల దేవుడికి ఎవరు ఆధారమయ్యారయ్యా? స్తంభం ఆధారమైంది కదా. నీ స్తంభమే గొప్పది మరి నీకంటే, నీ దేవుడి కంటే కూడా కదా. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ ఈ ఘాట్ల వైపు వస్తున్నాం. అక్కడ ఒక పెద్ద వాల్ పైన పరలోక రాజ్యము రానయ్యున్నది, ప్రభువుని నమ్ముకోండి. పరలోక రాజ్యం వస్తే ప్రభువుని నమ్ముకోమంటున్నావు. సరే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా ఒకప్పుడు క్రైస్తవుణ్ణి. ఒక 10 సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉన్నాను. నేను బైబిల్ కూడా చదివాను. ఆ బైబిల్ చదివినప్పుడు నాకు ఎలా ఉండేదంటే ఒక క్రైస్తవుడు వచ్చి నాకు చెప్పాడు అనమాట, యేసుని నమ్ముకోవాలంటే. ముందు నేను రోగాల వల్ల, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, సమస్యల వల్ల నేను నమ్ముకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారనంటే మనకు రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ముందేం చెప్పారు? నీకు రోగాలు పోతాయి, నీ కష్టాలు పోతాయి, నష్టాలు పోతాయి అని చెప్పారు. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రభువుని నమ్ముకుంటే ఇంకా ఎక్కువ మీకు ప్రాబ్లమ్స్, సమస్యలు వస్తాయి. వాటన్నిటిని తట్టుకుని నిలబడితే నీకు పరలోక రాజ్యం వస్తుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు దేవునికి వారు తృప్తిపరచబడుదురు అని. ఆ దుఃఖపడవాలి అంటే నువ్వు కన్నీరు కార్చాలి, నువ్వు కన్నీరు ప్రార్థన చేయాలి. ముందేం చెప్పారు? కన్నీళ్ళు పోతాయని చెప్పారు. నీకు మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు కన్నీళ్ళు పెట్టుకోమని చెప్తున్నారు నాకు. సరే, అప్పుడు నాకు ఎలా ఉండేనంటే అందరికీ మనం సువార్త ప్రకటించాలి. ఎలా ప్రకటించాలంటే ఈయనకు కూడా నేను చెప్పాలి, యేసుని నమ్ముకో, నీకు అన్ని తక్కువ అవుతాయి, అన్ని పోతాయి. తర్వాత ఏం చెప్తాం? మళ్ళీ పరలోక రాజ్యం కోసం నువ్వు ఇక్కడ నిలబడాలి, నువ్వు ప్రభువుకి సాక్షిగా నిలబడాలి. నిలబడిన తర్వాత ఏం చేయాలి? నువ్వు వేరే వాళ్ళకు కూడా నువ్వు సువార్త ప్రకటించాలి. ఇదే చెప్పేవాళ్ళం. ఎందుకు ప్రకటించాలి అని అంటే చివరి రోజు అంత్యకాలం అని అంటారు అనమాట. అప్పుడు ప్రభువు రాగానే ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళంతా గొర్రెలుగా వస్తారు, ప్రభువు నమ్ముకోవాలంతా మేకలుగా అవుతారు అనమాట. మేకలు, ఈ గొర్రెలందరూ రక్షించబడతారు. మిగతా వాళ్ళందరినీ తీసుకుపోయి నరకం వేసేస్తాడంట. అంటే నేను నమ్ముకోకపోతే నరకం వేసేస్తావా? మరి అదేదో ముందే పుట్టించడమే, నిన్ను నమ్ముకునేటప్పుడు పుట్టించుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ ఈ బ్రోకర్ గారిని ఎందుకు తీసుకురావడం, పాస్టర్ గారిని? అంతే కదమ్మా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే నేను కూడా ఒకప్పుడు అనుకునేవాడిని, ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, ఈ ప్రపంచాన్ని ఎప్పుడు నాశనం చేస్తావు అంటే నువ్వు రక్షించేది పోయి నేను నాశనం చెయ్యు అనేది దాకా నేను వచ్చా. దేనికోసం వచ్చాడు ప్రభు? రక్షించడానికి. తర్వాత నా మైండ్ ఇంటర్ ఎట్లా అయిపోయింది, ఈ లోకాన్ని నాశనం చేసే, ఇంకా నన్ను తీసుకుపో పరలోకానికి. అంటే నాకు తెలియకుండా నేను ఇలా తయారయ్యాను. అయితే ఒకటండి, ఇప్పుడు ఒక బాబాయ్ గారు ఒక మాట అన్నారు, నాకు అక్కడ ఒక తట్టింది. మీకు భగవంతుడు వచ్చి, దేవుడు వచ్చి ఒక వరం అడుగుతున్నాడు. మీకు ఏం అడుగుతున్నాడు అంటే మీకు రక్తం కావాలా, అమృతం కావాలని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? అమృతం కావాలా అమ్మ? మీకు రక్తం కావాలా, అమృతం కావాలా? మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు.
ఏమడుగుతారు మీరు? అమృతం కావాలని అడుగుతారా? ఇదే ప్రశ్న క్రైస్తవుని పిలుద్దాం. నాయన నీకు యెహోవా వచ్చి రక్తం కావాలా అమృతం కావాలా అంటే ఏమనుకుంటాడు తెలుసా? లేలే నాకు ఏసు రక్తం కావాలంటాడు. అది దాంట్లో చెప్పేదేంటి? నాకు రామనామ అమృతం కావాలి, రామనామామృతం కావాలని మనం కోరుకుంటే ఆడేం కోరుకుంటా అంటే రక్తము రక్తము రక్తము, రక్తాలు తెచ్చింది రక్తము అన్నట్టు ఆ రక్తమే కావాలంటాడు. ఇంకా పాపం ఆయన దగ్గర ఎన్ని లీటర్లు ఉందని ఇంకా రక్తం అడుగుతారు వీళ్ళు. ఇప్పుడు సరేనండి, ఒకటి ఏంటంటే వీళ్ళు ఏమంటారు అంటే యేసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి విముక్తిని చేయును. మరి అలాంటప్పుడు ఇంకా పాపాలు జరగట్లేదా ప్రపంచంలో? అంటే క్రైస్తవులు ఎవరు ఒక్కసారి పాపం చేసిన తర్వాత మళ్ళీ చేయరా? ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. ఒక మనిషి పక్కటెముక నుంచి ఏం చేశాడట అంటే ఆడదాన్ని తయారు చేశాడంట. మరి ఒక పాస్టర్కి 4 పిల్లలు ఉంటారు అంటే 4 పక్కటెముకలతో ఎముకలతో తయారు చేశాడా 4 పిల్లల్ని? చేయరు కదా. అంటే మనది ఏం చెప్తారంటే అజ్ఞానం అని చెప్తారు, వాళ్ళది జ్ఞానం అని చెప్తారు. ఇంకోటి నాకు అర్థమైన తర్వాత ఏమనిపించిందంటే వీళ్ళ యొక్క కొంతమంది ఏమంటారంటే ఈ క్రైస్తవులు బైబిల్ అనేది జ్ఞానము, లేదంటే మీ యొక్క గ్రంథాలు అనేది అజ్ఞానం అని చెప్తారు. సరే నువ్వు జ్ఞానం అని చెప్తున్నావయ్యా, మరి భూమి ఎప్పుడు పుట్టింది అని అంటే 6000 సంవత్సరాల క్రితం అని చెప్తాడు. అదేలా అని అడిగామనుకో 6000 సంవత్సరాల క్రితం అవ్వాదం పుట్టింది, తర్వాత 2000 సంవత్సరాల తర్వాత మోషే వచ్చాడు, తర్వాత 2000 సంవత్సరాలకి యేసు వచ్చాడు. 6000 అయిపోయింది. మరి ఇప్పుడు ఏం నడుస్తుంది అని అంటే ఇప్పుడు నువ్వు నమ్ముకోవాలి లేకపోతే నరకం. ఇప్పుడు ఈ కాలం నడుస్తుంది అంటాడు. అంటే 6000 సంవత్సరాలు ఈ మన శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? ఈ భూమి పుట్టి మనకు కోట్ల సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. మళ్ళీ మన సనాతన గ్రంథాల ప్రకారం కూడా లక్షల కోట్ల సంవత్సరాలు చెప్తుంది. అవునా? ఒక చీమకు ఒక రోజు వేరే. ఈ విషయం తెలుసా మీకు? మనం ఏమనుకుంటామంటే సూర్యుడు ఉదయించి అస్తమిస్తే ఒక రోజు అనుకుంటున్నాం. కాదు, చీమకు వేరే రోజు ఉంటుంది, మనిషికి వేరే రోజు ఉంటుంది, అలాగే బ్రహ్మకు కూడా ఒక వేరే రోజు ఉంటుంది. అంటే మనది ఎంత విశాలమైన సబ్జెక్ట్ అంటే మనది దాంట్లో చాలా డెప్త్ ఉంటుంది. దాంట్లో డెప్త్ ఉండదు, ఏముండదు, ఒకటే ఉంటుంది. నువ్వు రక్తాన్ని నమ్ముకుంటావు, నమ్ముకోవా, ఒకటే. రక్తాన్ని నమ్ముకో, పరలోకం చేరు. సో ఇంత అజ్ఞానంగా వాళ్ళు అవుతారు. వాళ్ళే అవ్వడం కాకుండా మిగతా వాళ్ళని మార్చడానికి చూస్తారు. కాబట్టి అమ్మ, ఒకటి మనకి మన సనాతన గ్రంథంలో ఎంతో ఉంది, కానీ అది చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మన హనుమాన్ చాలీసాలో ఇప్పుడు మనం చూసుకున్నాం, భూత పిశాచాలు మీ దగ్గరికి రావు ఎప్పుడైతే నువ్వు హనుమాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావో. ఎక్కడైతే హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉంటారో అక్కడ అన్ని సిద్ధులు అన్ని వస్తాయని చెప్తున్నారు. హనుమంతుడు సూర్యుడిని ఏమనుకుంటాడు? అగ్నిగుండాన్ని ఒక పండనుకొని ఎగురుతాడు అనమాట. అంటే అక్కడికి ఇక్కడికి దూరం ఎంత ఉందో ఈ నాసా వాళ్ళు కనిపెట్టినప్పుడు కూడా సేమ్ అంతే దూరం వచ్చింది. హనుమాన్ చాలీసాలో ఏముంటుందంటే మొదటిసారి జయ హనుమాన జ్ఞాన గుణ సాగర్, అంటే ఎంతో జ్ఞానం మీ దగ్గర ఉంది హనుమంతుడి దగ్గర. కాబట్టి హనుమంతుడి దగ్గర ప్రతి వారం మన పిల్లల్ని పంపిస్తే ఆయన ఎంతో జ్ఞానం ఎట్లా ఉందంటే సాగరం అంతా, సముద్రం అంతా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంలో ఎంతో కొంత మన పిల్లలకు వస్తుంది కదా, మనకు కూడా వస్తుంది కదా. ఒకటి ఏంటంటే డబ్బు ఉన్నవాడు లేనివాడు అంటూ ఎవడు లేడు. ఉన్నవాడు ఉన్నా కానీ వాడికి తెలివి లేకపోతే లేనివాడి కిందకే సమానం. డబ్బు లేనివాడు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలివి ఉంటే వాడు ఉన్నవాడితో సమానం. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం కావాలి, ఆ అమ్మవారు కావాలి, సరస్వతి అమ్మవారు కావాలి. ఆ సరస్వతి అమ్మవారు ఉంటే ఆటోమేటిక్గా లక్ష్మి వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ విధంగా సత్సంగాలు కూడా పెట్టుకోవాలి. దాంతోపాటు ఎవరైనా వచ్చి మనకి మతం మారండి అని అంటే మనం కొట్టొద్దు, తిట్టొద్దు. ఊరికే జస్ట్ వాళ్ళకు హనుమంతుడి బొట్టు లేదంటే ఇంట్లో జస్ట్ ఇట్లా బొట్టు చూపిస్తే పారిపోతారు. బొట్టుకు పారిపోయే వాళ్ళు అవునా? కట్టె చూపించాలా, బొట్టు చూపించాలా? వాళ్ళకి బొట్టు చూపిస్తే చాలా పారిపోతారు. లేదమ్మా ఉండమ్మా బొట్టు పెడతా అని ఒక సీరియల్ ఉంది, ఆ పాట పెట్టినా పారిపోతారు. అర్థమైందమ్మా? పారిపోతారు. కాబట్టి మనకు కట్టే అవసరం లేదు, బొట్టు చాలు వాళ్ళకి చూపించడానికి, మాట కూడా అక్కర్లేదు. అదన్నమాట. అంటే మనం ఎవరితో గొడవలు పెట్టుకోకుండా మన ధర్మాన్ని మనము పాటించుకుంటూ మన పిల్లలకు కూడా అది నేర్పించుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా విన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.